టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు ప్రాంత నీటి అవసరాలను తీర్చే వరం వరికపూడిసెల ప్రాజెక్టు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత చెత్త కుప్పల్లా మారిన ఉప్పల్ స్టేడియం. ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న వెంకీ ఫ్యాన్స్. తెలంగాణ భవన్లో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు ప్రాంత నీటి అవసరాలను తీర్చే వరం వరికపూడిసెల ప్రాజెక్టు. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడికపూడిసెల ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది, ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ, అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నాయి ఇవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చండ శాసనుడిగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాలపైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగురాళ్ళ కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. తర్వాత కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం పలుకుతారు. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా గంపెడు ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఇవాళ ఎందుకు ఇచ్చామో అధికారం మోసపోయినామని చెప్పేసి భావిస్తున్నట్టుగా కనిపిస్తారు.
ఎక్కడికి పోయినా ప్రజలు ఇదే చర్చ గ్రామాలలో. ఇది ప్రభుత్వమా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏ రకంగా మోసం చేశారు చర్చ మాత్రమే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ప్రత్యేకంగా గ్రామాల విషయానికి వస్తే గ్రామాలు ఇవాళ రాజీవ్ గాంధీ అనుకుంటా 75వ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటుకు ఎంత అధికారం ఉంటుందో గ్రామ పంచాయతీకి ఎంత అధికారం ఉంటుందని చెప్పడం. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో రాజీవ్ గాంధీ మాటకు విలువ లేకుండా పోయింది. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక బతుకుంటే ఈ యొక్క పాలన చూసి తెలంగాణ పల్లెలను చూసి కన్నీరు మున్నీరు అయిపోయిందనే నా మాట కూడా వినిపిస్తున్నాడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రిని కూడా తీసేస్తుంటే పారపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడతారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల యొక్క బాగులకు గ్రామాలే పట్టుకోమని, కానీ సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవి కాలం పూర్తి అయిపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోను స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొచ్చి ఏ గ్రామానికి పోయినా ఇవాళ స్పెషల్ ఆఫీసర్ అంటే కంటి కూడా కనపడుతుంది. పేరుకే స్పెషల్ ఆఫీసర్స్. ఎవరు కూడా గ్రామాలకు వచ్చేసి ప్రజా ఆగ్రహానికి ఎక్కడ గురి అయితేమో, ఎక్కడ పబ్లిక్ దిగుతారో అని చెప్పేసి దాచుకొని ముసుగేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇలా స్పెషల్ ఆఫీసర్స్. గ్రామాలలో సెక్రటరీలు పాపం వాళ్ళ జీతాలే తక్కువ. ఒక్కొక్క సెక్రటరీ 2-3 గ్రామాలకు ఇన్ఛార్జ్ చేసి, ఎందుకంటే మన డిఎస్సి తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ ఖాళీ అయిపోయింది. ఇన్ఛార్జ్ పాలన పక్క 2-3 గ్రామ పంచాయతీలు వాళ్ళ ఇన్ఛార్జ్ చేస్తే వాళ్ళకు వచ్చే జీతం నుంచి ఖర్చు పెట్టే స్థాయి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చిన జీతాన్ని చెట్లకు నీళ్ళు ఏడగొట్టాలి, లైట్లు ఏడ బాగా చేయాలి, కాలువలు ఏడంటే మురికి కాలువలు ఏడ వాటిని మురికి తీసియాలి. ఎక్కడ చూసినా సరే ఇవాళ చెట్లు ఎండిపోయే పరిస్థితి, మురికి కాలంలో మురుగు వాసన, దోమలు, ప్రజలంతా అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. ఏదో ఒక నిరాకరణ జీతం ఖర్చు పెట్టాడు, పాపం ఏదో ఇబ్బంది పడతాడు. సంవత్సరం పైన ఇవాళ ఖర్చు పెట్టాలంటే ఎక్కడ పెట్టారు, ఏ రకమైనటువంటి ఇది కనపడుతుంది. మీరు గొప్పలు చెప్పుకుని మేము ప్రజాపాలన, ఇది మీ గ్రామాలలో ప్రజాపాలన. తెలంగాణ పల్లెలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం పర్మిషన్ ఇస్తే స్టేడియం మొత్తాన్ని కంపు చేసిన ఘటన ఉప్పల్లో చోటు చేసుకుంది. స్థానిక మున్సిపల్ స్టేడియం బుధవారం ఉదయం చెత్త కుప్పలా కనిపించింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, డిస్పోజబుల్ గ్లాసులతో పాటు తిని పడేసిన మాంసం ముక్కలే కనిపించాయి. రోజులాగే ఉదయం వాకింగ్కు వచ్చిన స్థానికులు ఇది చూసి అవాక్కయ్యారు. స్టేడియంలో న్యూ ఇయర్ పార్టీ నిర్వహించిన వారితో పాటు ఈ వేడుకలకు అనుమతినిచ్చిన అధికారులపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పూర్తయిన తర్వాత అదంతా శుభ్రం చేయాల్సిన నిర్వాహకులు అదేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో స్టేడియం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఇదంతా తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి అధికారులు, పార్టీ నిర్వాహకుల తీరును ఎండగడుతున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్గా మారాయి. వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాంపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. పండగ నేపథ్యం, పండగ సందర్భంతో ముడిపడిన కంటెంట్ ఇది. అందువలన సంక్రాంతికి ఒక రేంజ్ సందడి షురూ అయినట్టేనని అంతా రెడీ అయ్యారు. ఈ సినిమా నుంచి వదులుతున్న అప్డేట్స్ అందరిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. కథనాల సంగతి అటుంచితే తారాగణంతో ఎక్కువ ఆకట్టుకుంటోంది. వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
అలాగే అనిల్ రావిపూడి తన కంటెంట్ పై ఏ స్థాయిలో కసరత్తు చేస్తాడనేది కూడా అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో కమెడీలు పరిగెత్తిస్తున్నటువంటి దర్శకుడిగా ఎక్కువగా మార్కులు పడింది ఆయనకి. గతంలో వెంకీ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన F2, F3 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అది కూడా ఈ సినిమాపై అందరు దృష్టి పెట్టడానికి ఒక కారణమైంది. ఇక ఈ సినిమా జోనర్ ఏంటో తెలియగానే సంక్రాంతికి వచ్చేయండి అని అభిమానులే ముందుగా వెల్కమ్ చెప్పారు. వెంకటేష్ మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉండటం, మీనాక్షి చౌదరి గ్లామర్ లుక్, ఐశ్వర్య రాజేష్ హోమ్లీ లుక్, పండగకి అవసరమైన ఉమ్మడి కుటుంబంలోని సందడి, అల్లరి ఇవన్నీ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. క్రితం ఏడాది సంక్రాంతికి స్థైనవ్తో ప్లాస్ అందుకున్న వెంకీ ఈసారి అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ హిట్ అందుకోవటం ఖాయమనేది మాత్రం ఫ్యాన్స్ టాక్. తెలంగాణ భవన్లో నూతన సంవత్సర క్యాలెండర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది, కోరుకుంటున్నది ఒకటే. పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచిగా జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి అందరూ సహకరించాలి, ఉండండి కొంచెం. ముందుగా మాజీ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది. నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. కిషోర్ మనోళ్ళు జరుగుర్రి అక్కడ జరుపు. మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మాజీ కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ గారు, ఎమ్మెల్సీ మహబూబ్నగర్ నవీన్ గారి ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది. ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్స్ ఆవిష్కరణ. కిషోర్ బాలు వాళ్ళని జరపమ్మా. ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలోని బీజేపీ హెచ్క్యూలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
रोमन किंग न्यूमा मेम्फिलिस के द्वारा मूलतः प्रतिपादित, जूलियस सीजर के द्वारा स्टार्टेड, पोप ग्रेगरी द 13 के द्वारा 1582 में करेक्टेड और अंग्रेजों द्वारा 1752 में अंगीकृत इस अंग्रेजी नववर्ष के प्रथम दिन की आप सभी को बधाई। और 2024 का वर्ष गुजर चुका है और यह वर्ष भारत की राजनीति और विश्व में एक अद्भुत, विस्मयकारी, सुखद और विचित्र अनेक प्रकार के स्मृतियां छोड़ गया है। 2024 में जहां एक तरफ श्री राम मंदिर का उद्घाटन हुआ 500 वर्षों के बाद, 60 वर्ष के बाद देश में लगातार तीसरी बार किसी प्रधानमंत्री को सरकार बनाने का मौका मिला। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को संविधान ने 75 वर्ष पूर्ण किए और हम पूरे वर्ष में फास्टेस्ट ग्रोइंग लार्ज इकोनॉमी में से एक रहे। परंतु उसी के साथ एक विचित्र संवैधानिक उदाहरण भी इस 2024 में देश ने देखा, जब जेल से रहकर एक मुख्यमंत्री ने सरकार को चलाया। पहली बात यह भी स्पष्ट हो कि ऐसा नहीं कि केजरीवाल जी जेल जाने वाले पहले मुख्यमंत्री थे जिनके ऊपर आरोप लगा और उन्हें जेल जाना पड़ा। इससे पूर्व में भी शिबू सोरेन जी, मधु कौड़ा जी, लालू प्रसाद यादव जी, जयललिता जी, करुणानिधि जी, ये सब पद पे रहते हुए लोग गए। परंतु कम से कम लालू प्रसाद यादव जी ने भी इतनी मर्यादा रखी थी कि पद छोड़ दिया था नैतिकता के आधार के ऊपर। परंतु 2024 में एक ऐसा विस्मयकारी और विचित्र उदाहरण देश को देखने को मिला कि जिन्होंने मुख्यमंत्री के रूप में पद नहीं छोड़ा, और उससे बड़ी बात, जेल में रह के पद नहीं छोड़ा और जेल से बाहर आके पद छोड़ दिया। इसीलिए जो उनकी विचित्रता है वो अपने आप में इतनी विस्मयकारी है कि किसी के लिए समझना थोड़ा मुश्किल हो सकता है। आज हम आपके सामने, चूंकि अब नया वर्ष आया है, इस अंग्रेजी नए वर्ष में नित नए रूप और नित नए स्वांग रचने वाले पार्टियों में कोई और नया चित्र विचित्र उदाहरण देखने को मिले, उससे पूर्व हम याद दिलाना चाहते हैं कि आम आदमी पार्टी उस विचार के साथ आई थी कि हम नई राजनीति लेके आ रहे हैं। और आज की राजनीति में सबसे बड़ी चुनौती सारे राजनीतिक दलों के लिए जो थी वो ये थी क्राइसिस ऑफ क्रेडिबिलिटी, विश्वसनीयता का संकट। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రోడ్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మాజీలు మీ పొన్నం ప్రభాకర్ గౌడ్. మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకునేటువంటి మీ బిడ్డగా ఈ సంవత్సరం 2025కు స్వాగతం చెప్తూ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, విజయాలు కలగాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వచనాన్ని నిరంతరం కోరుతూ మీ పొన్నం ప్రభాకర్. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం శివారు ఆగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలోని ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా మంతెన సుబ్బరాజు, మంతెన నాగవర్మరాజు, పెనుమెత్స బాపిరాజు, పెనుమెత్స భాస్కరరాజు దంపతులు ఆండాళ్ తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అయితే భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనుబాబు, వేదాంతం శ్రీనివాస్ ఆచార్యులు పర్యవేక్షించారు.
పక్కన పెట్టేసి కళ్యాణి వేంచేసి ఉన్న భూనీల సమేత జనార్దన స్వామి దేవాలయం నందు గోదావరి ఏంటంటే వ్రతం నిశ్చలంగా జరుగుతున్నది. ఇది అందరూ ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఊరి వారికే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదంతా మనం ప్రతి దేవాలయంలోనూ మనం మర్చిపోకుండా మన మానవ ధర్మంగా, సనాతన ధర్మంగా అందరూ వేంచేసి ఉండి అన్ని పూజలు జరిపించవలసిందిగా అందరూ మన హిందూ మతత్వాన్ని కూడా మనం ఆశించుతూ అందరూ నియమనిష్టలతో చేసుకోవాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, పాడి పంటలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాస వ్రతం అనేది ఒక అనంతమైన అద్వితీయమైన వ్రతం. జీవులందరూ ఆ పరమాత్మని చేరాలన్నదే ఆండాళ్ళ తల్లి సంకల్పం. ఈ 30 రోజులు 30 పాసురాలుగా మనలో ఉన్న గుణానికి అతీతమైన ఆ పరమాత్మను అందరూ అనుభవించాలన్నదే ఆండాళ్ళ తల్లి కోరిక. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలుగా, ఇది ఆంగ్లేయుల నూతన సంవత్సరం అనేది కాదు, ఇది హిందువులది కాదు, ఇది అందరిది. ఎప్పుడు ఈ ధనుర్మాస వ్రతంలో అందరూ పరమాత్మను అనుభవించాలన్నదే అమ్మ సంకల్పం. అట్లాగా నూతన సంవత్సరంగా అందరికీ యోగ్యంగా, భోగ్యంగా పరమాత్మని అనుభవించాలన్నదే అమ్మ సంకల్పం. అందరిలో ఉన్న పరమాత్మ నమస్కరించున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు ప్రాంత నీటి అవసరాలను తీర్చే వరం వరికపూడిసెల ప్రాజెక్టు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత చెత్త కుప్పల్లా మారిన ఉప్పల్ స్టేడియం. ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న వెంకీ ఫ్యాన్స్. తెలంగాణ భవన్లో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.